నమస్తే అండి. నేను యలమంచిలి సిఐ అని మాట్లాడుతున్నాను. ఈ నెల 19వ తారీఖున మధ్యాహ్నం సుమారు 3 గంటలకి మునగపాకు చెందినటువంటి మునగపాకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మునగపాకు ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి ఎన్టీఆర్ కాలనీ నివాసం ఉన్నటువంటి దీపిక అనే ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఇంటి పక్కన అద్దుకున్నటువంటి అన్నంపల్లి సరిత అలాగే నామిడి శాంతిరాజ్ అనేటువంటి ఇద్దరు కూడా ముందు రోజు రాత్రి అంటే 18/2/2020 రాత్రి సుమారు 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఆమె పైన దాడికి పాల్పడినట్టు, దీనిపైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో బాధితురాలు తీవ్ర గాయాలు పాలవడంతో అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కేసు నమోదు చేసి దర్యాప్తులో తెలియనటువంటి విషయాలు ఏంటంటే, ఎవరైతే ఈ అక్యూజ్డ్ అన్నంపల్లి సరిత అండ్ నామిడి శాంతిరాజు ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య గత కొన్నాళ్ళుగాను కోసం ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అనేది మెయింటైన్ అవుతున్నట్టు ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుదారు ఆవిడకి తెలిసి 10 మందికి తెలియజేయడం ద్వారాను, అదేవిధంగా ఈవిడ తాలూకా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అనేదాన్ని ఆవిడ హస్బెండ్కి ఎక్కడైనా తెలియపరుస్తుందేమన్నటువంటి అనుమానంతో ముందు రోజు రాత్రి ఇద్దరు కలిసి ప్లాన్డ్గా ఆవిడ ఇంట్లో చొరబడి ఆవిడని నోట్లో గుడ్లు కుక్కి కట్టేసి కొట్టడం జరిగింది. దాంట్లో బాధితురాలు తీవ్ర గాయాలు పాలవడం జరిగింది. దీనిపైన ఫిర్యాదు అయిన తర్వాత మునగపాకు ఎస్ఐ గారు పి ప్రసాదరావు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసిన తర్వాత ఇందుకు బాధ్యులైనటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి 20వ తారీఖు రిమాండ్కి పంపించడం జరిగింది. ఇందులో A2 ఎవరైతే నామిడి శాంతిరాజు ఉన్నాడో అతను లారెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అలాగే ఈ A1 అన్నంపల్లి సరిత ఎవరైతే ఉన్నారో ఆవిడ హస్బెండ్ అచ్యుతాపురం కంపెనీలో ఈయన పనిచేస్తున్నాడు. అతని పేరు రాజ్ కుమార్. సో వీళ్ళపైన దాడి జరుగుతుండగా ఇంటి ఓనర్ను మరియు ఈ ముద్దాయితాలకు ఎవరైతే A1 ఆవిడ భర్త కూడా ఆ టైంలో చూసి విడిపించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.